టాలీవుడ్లో వివాదాస్పద డైరెక్టర్గా పేరొందిన విషయం తెలిసిందే. తన సినిమాలతో ఎక్కడలేని కాంట్రవర్సీని క్రియేట్ చేయడంలో ఆర్జీవీకి మరెవరూ సాటిలేరని చెప్పాలి. ఇక తన మూవీలకు ప్రమోషన్స్ చేసుకున్నట్లు కూడా ఇంకే డైరెక్టరు, హీరోలు చేసుకోరనడంలో అతిశయోక్తి లేదు. కాగా తాజాగా ఆర్జీవీ తెరకెక్కించిన సినిమాలు వ్యూహం, దాని సీక్వెల్ శబదం. ఈ రెండు చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ క్రమంలోనే మేకర్స్ వ్యూహం, శబదం రిలీజ్ ట్రైలర్ను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ సంఘటనలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా సీఎం అయ్యాడు అనే కథాంశం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం వ్యూహం. ఈ మూవీ 2 పార్టులుగా రానుంది. అందులో తొలి భాగం వ్యూహం, రెండో భాగం శబదం పేరుతో రిలీజ్ చేస్తున్నట్లు ఇదివరకే ఆర్జీవీ ప్రకటించాడు. అయితే తాజాగా వ్యూహం, శబదం మూవీల రిలీజ్ ట్రైలర్స్ను ఒకటేసారి విడుదల చేసి ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఇచ్చారు డైరెక్టర్. వ్యూహం సినిమా ట్రైలర్లలో లోకేష్ను చూపించలేదు ఎందుకు అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, నా దృష్టిలో లోకేష్ దేవుడు అని వర్మ బదులిచ్చారు. దేవుణ్ణి కించపరచకూడదు కాబట్టే లోకేష్ను చూపించలేదు. లోకేష్ ఒక దివ్యత్వం ఉన్న వ్యక్తి, మనిషి రూపంలో లేకుండా ఆయన ఒక వాయిస్ లాగా వినిపిస్తుంటాడంతే అంటూ తనదైన శైలిలో వ్యంగ్యం ప్రదర్శించారు. కాగా వ్యూహం చిత్రానికి కొనసాగింపుగా వర్మ శబదం చిత్రాన్ని కూడా తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. శబదం చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ 2 చిత్రాల ట్రైలర్లను కలిపి విడుదల చేశారు.